చాలా మంది ఫిజియోథెరపీ అంటుంటే ఇది మెసాజ్ థెరపీ అనుకుంటుంటారు. అదొక శాస్త్రీయ వైద్య విధానం అనే విషయం చాలా మందికి అవగాహన ఉన్నట్ల. మనం గమనించినట్లయితే ఫిజియోథెరపీ వల్ల ఎన్నో వ్యాధులకు, రుగ్మతలకి, సమస్యలకి పరిష్కార మార్గం దొరుకుతుంది. అదొక శాస్త్రీయ వైద్య విధానం. ఎందుకంటే మీకు మామూలుగా ఒక ఆపరేషన్ అయిందనుకోండి, మోకాళ్ళు చిప్పల మార్పిడి అట్లాంటివి, ఖచ్చితంగా ఫిజియోథెరపీ చేయించుకోవాలి. అంతేకాకుండా కండరాలు పెట్టేసినా, లేకపోతే ఆటో న్యూరాన్ డిసీజ్ అని రకరకాలు ఉంటుంటాయి, నరాలకు సంబంధించిన వ్యాధులు. ఆ వ్యాధుల్లో మీకు కేవలం ఫిజియోథెరపీ వల్ల మాత్రమే, అంటే మీకు డిటోరేట్ అవ్వకుండా కాపాడడంతో పాటు కొంచెం రికవరీకి కూడా ఫిజియోథెరపీ ఉంటుంది. మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనుకోండి, అప్పుడు ఇమ్మీడియట్‌గా సర్జరీ జరిగినా, లేకపోతే ఏమైనా ఇంజెక్షన్ లాంటివి తీసుకున్నా ఖచ్చితంగా ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తి, అది హ్యామరేజ్ అయినా, క్లాట్ అయినా, మళ్ళీ నార్మల్‌గా రావాలంటే ఫిజియోథెరపీ ఖచ్చితంగా అవసరం. అంత అద్భుతమైన వైద్య విధాన ప్రక్రియ. ఇప్పుడే కాదు, 34 సంవత్సరాల క్రితం పోలియో అనేది ఉండేది బాగా. ఆ పోలియో వ్యక్తులు క్యాలిపర్స్ ఏసుకొని నడుస్తున్నారు అంటే ఫిజియోథెరపీ అనేది చేయించుకుంటే తప్పితే రాదు. అంతేకాదు, మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చాలా మందికి రకరకాల జబ్బుల నుంచి యాంపిటేషన్ చేస్తారు. అంటే కాళ్ళు తీసేయడం, వాళ్ళు తిరిగి మళ్ళీ ఆర్టిఫిషియల్ లింబ్ పెట్టుకొని నడుస్తున్నారు అంటే ఫిజియోథెరపీ ఫాలో అయితేనే, ఫిజియోథెరపీ చేయించుకుంటేనే వాళ్ళు మళ్ళీ చెక్క కాళ్ళు పెట్టుకొని ఆర్టిఫిషియల్ లిమ్స్ పెట్టుకొని నడవగలరు. చాలా మంది పరిగెడుతుంటారు కూడా ఆర్టిఫిషియల్ లిమ్స్ పెట్టుకుని. అవన్నీ ఖచ్చితంగా ఫిజియోథెరపీ ద్వారా సాధ్యం అవుతుంది. ఇంత అద్భుతమైన వైద్య విధాన ప్రక్రియ ఫిజియోథెరపీ. థ్యాంక్ యూ.